గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. మనము కేవా 4G అనలైజర్ మిషన్లో ఈరోజు 4వ భాగం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ 1, 2, 3 భాగాలుగా అయిపోయింది. 4వ భాగంలో ఈరోజు మనము పార్ట్ 4 ఈరోజు సెషన్లో ఇంపార్టెంట్ సబ్జెక్టు మనకి ఈరోజు నేర్పించబోతున్నారు డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి. అందరూ డైరీ పెన్ దగ్గర పెట్టుకొని క్లుప్తంగా రాసుకోండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్ రేవంత్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ కేవా ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు 4G క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్లో మనం ఎండోక్రైన్ సిస్టమ్, ఆ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి, దాంట్లో ఉన్నటువంటి ఆ పారామీటర్స్ ఏంటి అనేది మనం చూసుకుందామండి. సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందరూ ఓపిక్గా వినాలి. రైట్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఈ ఎండోక్రైన్ వ్యవస్థ అనేది శరీరంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఈ నాళరహిత గ్రంథుల్లో నుంచి హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదల చేయడం ద్వారా శరీరంలోని వివిధ కార్యాలని నియంత్రిస్తుందండి. ఇక్కడ మనం చూసుకుంటున్నాం థైరాయిడ్ సెక్రెషన్ ఇండెక్స్. ఇందులో ఈ ఎండోక్రైన్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో, పిట్యూటరీ గ్లాండ్, హైపోథలామస్, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్, ఇలా ఉన్నాయండి. సో ఇందులో మొట్టమొదటిగా థైరాయిడ్ సెక్రెషన్ ఇండెక్స్. ఈ థైరాయిడ్ సెక్రెషన్ ఇండెక్స్ అంటే ఏమో మనం ఒకసారి చూసుకుందాం. అంటే థైరాయిడ్ గ్రంథిలో నుంచి విడుదలయ్యే ప్రధాన హార్మోన్లు. మనకు తెలుసు థైరాయిడ్ అంటే ఈ రోజుల్లో చాలా మందికి ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. థైరాయిడ్ గ్రంథి ప్రధానంగా T4, T3, TSH అంటారండి. ఏంటి T4, T3, TSH అంటే అది నెక్స్ట్ వస్తుంది, దాని గురించి మరలా మీకు చెప్తాను. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, ఈ TSH, T3, T4 వంటి థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్ల స్థాయిల్ని సూచిస్తూ ఉంటుందండి. రైట్. ఇది థైరాయిడ్ సెక్రెషన్ ఇండెక్స్. చాలా మంది అడుగుతున్నారు, లో ఉంటే ఏంటి, హై ఉంటే ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, బీపీ లో ఉంటే ఏంటి, హై ఉంటే ఏంటి? హై ఉంటే హైపర్ టెన్షన్ అంటాం. అలాగే బ్లడ్ షుగర్ హై ఉంటే హైపర్ గ్లైసిమియా అంటాం. సో ఎక్కువ ఉన్నప్పుడు ఉప్పుని తగ్గించాలి, తక్కువ ఉన్నప్పుడు ఉప్పుని మనం తీసుకోవాలి. సో అలాగనే ఇవన్నీ కూడా ఈ టెస్టింగ్ రిజల్ట్స్లో మనం చూస్తున్నాం. నార్మల్ రేంజ్కి యాక్చువల్ రేంజ్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఉందనేది కూడా మనం చూసుకోవాలండి. దాన్ని కూడా మనం పరిగణించాలి. అంటే ఇక్కడ ఎల్లో టు రెడ్, ఇక్కడ మనకి చూపిస్తున్నటువంటి ఆ బుల్లెట్ లాగా సింబల్స్ ఏదైతే ఉందో, బ్లూ లేదా ఎల్లో లేదా రెడ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అంటే ఎట్లా ఉంది, ఏ జోన్లో మనం చూస్తూ ఉన్నాం. సేమ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వాల్యూస్ కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. ఎంత దగ్గరలో ఉన్నాయి నార్మల్ రేంజ్కి అనేసి. సో ప్రతిదీ కూడా ఇలా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదో కలర్ చేంజ్ అయిందని కదా అని కాదు, కానీ ఈ రేంజెస్ కూడా
మనము పరిగణనకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ థైరాయిడ్ గురించి నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. TSH, T3, T4 అవి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. అయితే ఈ థైరాయిడ్ సెక్రెషన్ ఇండెక్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం బేసిక్ గా చూస్తున్నాం. నెక్స్ట్ ది పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రెషన్ ఇండెక్స్. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రెషన్ ఇండెక్స్ అంటే PTH అని కూడా అంటారండి. అంటే పారాథైరాయిడ్ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ స్థాయిని సూచిస్తుంది. ఇది ప్రధానంగా రక్తంలోని కాల్షియం మరియు ఫాస్ఫేట్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే రక్తంలో ఉన్నటువంటి ఆ కాల్షియం ఫాస్ఫేట్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. దీనికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పారాథైరాయిడ్ గ్రంథుల్లో ఈ నెక్ లో మనం చూస్తే ఆ థైరాయిడ్ గ్రంథి వెనుక ఉన్నటువంటి 4 చిన్న గ్రంథులు అండి. మీకు ఇమేజ్ చూపిస్తే అర్థమవుతుంది అనుకుంటాను. ఒకసారి చూడండి. ఇది థైరాయిడ్ గ్లాండ్. ఒకసారి ఇమేజ్ చూడండి. థైరాయిడ్ గ్లాండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ గా మధ్యలో కనిపిస్తుంది చూసారా, అది థైరాయిడ్ గ్లాండ్. అక్కడనే వెనక భాగంలో పారాథైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. చూసారు, గమనించారా? ఇమేజ్ అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. థైరాయిడ్ గ్లాండ్ లో వెనుక వైపు ఉన్నటువంటి ఆ 4 డాట్స్ రెడ్ చుక్కలుగా ఉంది చూసారా, అది పారాథైరాయిడ్ గ్లాండ్. ఇదండి ఇక్కడ ఈ బటర్ఫ్లై ఆకారంలో ఉంటుందండి. ఇది థైరాయిడ్ గ్లాండ్, గమనించండి. ఇందులో పారాథైరాయిడ్ గ్లాండ్ ఆ లోపల ఎల్లో 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 డాట్స్ ఉన్నాయి చూసారా, 4 డాట్స్. ఇది పారాథైరాయిడ్ గ్లాండ్. ఎక్కువ ఉంది అంటే హైపర్ పారాథైరాయిడ్ గ్లాండ్. ఇందాక మనం బీపీ ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్, హైపర్ అంటాం కదా. సో అలానే ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఇలా ఉండాలి. ఎల్లో డాట్స్ వెనక వైపు 4 ఉన్నాయి, కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ రైట్ సైడ్ ఇమేజ్ చూస్తే అంటే ఒకవైపు పెద్దదిగా ఉంది, హైపర్ పారాథైరాయిడ్ గ్లాండ్. ఓకే అండి. ఇది నెక్స్ట్ అంటే ఈ పారాథైరాయిడ్ హార్మోన్ అంటే రక్తంలో PTH స్థాయిని మనం చూస్తున్నాం. ఇది శరీరంలో కాల్షియం, ఎముక ఆరోగ్యం, మూత్రపిండ పనితీరుని ఇది చేస్తుందండి. సో బాగా గమనించాలి. ఈ పారాథైరాయిడ్ అధికంగా ఉంటే అంటే హైపర్ అంటాం, తక్కువ ఉంటే హైపోపారాథైరాయిడిజం అంటాం. కాబట్టి అధికంగా ఉంటే రక్త కాల్షియం, అధిక రక్త కాల్షియం, తద్వారా ఎముకల్లో కాల్షియం తగ్గిపోవచ్చు, కిడ్నీలకు సమస్య రావచ్చు. అదే కొద్దిగా PTH పారాథైరాయిడ్ హార్మోన్, తక్కువ రక్త కాల్షియం, ఎముకల బలహీనత అనేది మనం చూస్తాం. అంటే వీటి నుంచి విడుదలయ్యే హార్మోన్, ఈ పారాథైరాయిడ్ హార్మోన్ శరీరంలోని కాల్షియంని, ఫాస్ఫేట్ని, విటమిన్ డిని, వీటి యొక్క స్థాయిలని నియంత్రిస్తుందండి. అప్పుడు కొంతమందికి ఎవరికైతే ఈ పారాథైరాయిడ్ ఇష్యూ ఉందో, యాక్చువల్గా మనకి కాల్షియం ఇంటేక్ అనేది మనం తీసుకుంటుంటాం కదా, అట్లా కాకుండా ఇది ఎముకల్లో నుంచి కాల్షియంని ఇది చేస్తుందండి.
బాడీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియంని తీసుకుంటూ ఉంటుంది. గమనించాలి. రైట్. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్ ఇండెక్స్. ఏంటి ఈ అడ్రినల్ గ్లాండ్స్ అంటే కిడ్నీ ఉంది చూసారా, కిడ్నీ ఉన్నటువంటి పై భాగంలో ఉండేదే అడ్రినల్ గ్లాండ్స్. ఈ ఎల్లోగా కనిపిస్తుంది చూసారా, ఈ రెడ్గా ఉన్నది కిడ్నీస్. అడ్రినల్ గ్లాండ్స్ వాటి పైన ఎల్లో ఉండేది అడ్రినల్ గ్లాండ్స్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఒకసారి మనకి ఈ అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ అయితే అంటే కోపం అనేది ప్రదర్శించేటప్పుడు ఈ యొక్క హార్మోన్ అనేది మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క ఇదేంటి అని అంటే మెయిన్ ఈ అధిక లేదంటే తక్కువ హార్మోన్ ఉత్పత్తి ఎప్పుడైతే ఉంటుందో అలిసన్స్ వ్యాధి లేదా కుషింగ్ సిండ్రోమ్ లేదా ఫియోక్రోమోసిటోమా వంటి వ్యాధులు తలెత్తుతాయి. రైట్. ఈ యొక్క అడ్రినల్ కార్టెక్స్ నుండి కార్టిసాల్ అలాగే ఆల్డోస్టెరాన్ కొన్ని హార్మోన్స్ అనేది మనం చూడొచ్చండి. రైట్. ఇది అడ్రినల్ గ్లాండ్ యొక్క దీన్ని మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పిట్యూటరీ సెక్రెషన్ ఇండెక్స్. ఓకే, ఈ పిట్యూటరీ సెక్రెషన్ ఇండెక్స్ అంటే ఆ పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్ల స్థాయిల్ని మనము తెలుసుకోవచ్చు. ఆ స్థాయిల్ని సూచించేదండి ఇది. అంటే పిట్యూటరీ గ్రంథి తలలోని హైపోథలామస్ క్రింద ఉన్న చిన్న గ్రంథి. దీన్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. మాస్టర్ గ్రంథి. ఎందుకంటే ఇది ఇతర ఎండోక్రైన్ గ్రంథుల పనితీరును కూడా నియంత్రిస్తుంది కాబట్టి మాస్టర్ గ్లాండ్ అని అంటారు ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్. రైట్. ఈ పిట్యూటరీ గ్లాండ్ మనం చూసినట్లయితే దీంట్లో కొన్ని పిట్యూటరీ హార్మోన్లు ఉన్నాయండి. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అలాగే పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఈ యాంటీరియర్లో ఏమేమి ఉన్నాయి అంటే గ్రోత్ హార్మోన్ జిహెచ్ అంటారు, టిఎస్హెచ్ థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్, అలాగే ఏసిటిహెచ్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ ఫోలికల్ స్టిములేటింగ్ హార్మోన్, ప్రోలాక్టిన్. రైట్. ఈ ప్రోలాక్టిన్ గురించి కూడా మనం చూసుకుందాం. అలాగే ఏడిహెచ్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్లో 2 ఉన్నాయి. ఏడిహెచ్ ఆక్సిటోసిన్. ఏడిహెచ్ అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఇవన్నీ చూడండి ద పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్. ఇవన్నీ కూడా అంటే ఇది రక్తంలో పిట్యూటరీ హార్మోన్ల స్థాయి దాన్ని కొలిచేటటువంటిదండి ఇది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ద్వారా శరీర అభివృద్ధి, విభిన్న గ్రంథుల యొక్క హార్మోన్ ఉత్పత్తి, ఆ పునరుత్పత్తి పనితీరు కానీ
ద్రవశైలి నియంత్రణ వంటి ప్రతిస్పందనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఎలా ఉంది అనేది మనం చూస్తాం. పిట్యూటరీ గ్లాండ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అన్నిటినీ ఇది చేసేటటువంటి ఒక మాస్టర్ గ్లాండ్. రైట్, నెక్స్ట్ ఉన్నటువంటి గ్లాండ్ చూడండి, దీనివల్ల ఏమేమి అనేది మనకి క్లియర్ గా ఇమేజ్ లో కనిపిస్తుంది. సో పినియల్ గ్లాండ్ అంటే నెక్స్ట్ ఈ పినియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుందండి. ఇది కూడా మెదడు మధ్యలో తల చుట్టూ తలామస్ వెనుక భాగంలో ఉండే ఒక చిన్న ఎండోక్రైన్ గ్రంథి. దీని ఆకారం ఎట్లుంటుందంటే పైన్ కోన్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీని పేరు పీనియల్ అని పెట్టారు. రైట్, సో ఇక్కడ దీన్నే ఇంకోటి అంటారండి. ఏమంటారు అని అంటే దానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటి అని అంటే ఈ యొక్క పీనియల్ గ్లాండ్ కి మరొక పేరు మనం చూసినట్లయితే బ్రహ్మనాడి అని అంటారండి. రైట్, సో దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏంటంటే సుషుమ్న నాడి అంటారు, లేదా కుండలి అంటారు, లేదా బ్రహ్మనాడి అంటారు. సో ఇది ఈ పినియల్ గ్లాండ్ అనేది కూడా మనకి మెయిన్. నెక్స్ట్ ఇకపోతే థైమస్ గ్లాండ్ సెక్రేషన్ ఇండెక్స్. ఈ పీనల్ గ్లాండ్ లో చూసాం కదండి, ఇదేంటంటే మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. మెలటోనిన్ రిలీజ్ అయితే హ్యాపీగా వారికి నిద్ర అనేది బాగా పడుతుంది. అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే మెలటోనిన్ అనేది మనకి హార్మోన్ రిలీజ్ అవుతుందో ఆ నిద్ర కూడా మనకి బాగా పడుతుంది. కాబట్టి ఈ పినల్ సెక్రేషన్ ఇండెక్స్, అలాగే ఈ థైమస్ గ్లాండ్ సెక్రేషన్ ఇండెక్స్ అంటే థైమస్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ స్థాయి. ఇది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తుందండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మన చెస్ట్ ఉంది కదా, ఛాతిలో హృదయం ముందు, అంటే చెస్ట్లో ఆ హార్ట్ ముందు భాగంలో రెండుగా ఉంటుందండి. చూపిస్తాను ఒకసారి, ఇమేజ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇమేజ్ ఒకసారి చూడండి. ఇది థైమస్ గ్లాండ్, ఎల్లోగా కనిపిస్తుంది చూసారా, దీన్ని మనము థైమస్ గ్లాండ్ అంటాం. థైమస్ గ్రంథి స్రవించే ముఖ్యమైన హార్మోన్లు ఏంటంటే థైమోసిన్, థైమోపోయిటిన్, థైమోలిన్, ఇలా థైమిక్ హ్యూమరల్ ఫ్యాక్టర్, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఇది టీ సెల్స్ అనే శ్వేత రక్త కణాలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది. రైట్, ఇకపోతే నెక్స్ట్ గ్లాండ్ సెక్రేషన్ ఇండెక్స్. గ్లాండ్ సెక్రేషన్ అంటే శరీరంలో వివిధ రసాయనాలను ఉత్పత్తి చేసి అవి అవసరమైన చోటికి ఇది చేయాలండి. అంటే
గ్లాండ్ విడుదల చేసే హార్మోన్ కొలవడమే, ఆ స్థాయిని కొలవడమే, ఆ స్రవాల పరిమాణాన్ని మనం ఇక్కడ గ్లాండ్ సెక్రెషన్ ఇండెక్స్ అంటున్నాం. రేవంత్ సార్, సార్ చెప్పండి సార్. ప్రస్తుతానికి వాళ్ళకున్న రిపోర్ట్ బట్టి వాళ్ళకి పరిస్థితి ఎలా ఉండొచ్చు అని కూడా ఒక మాట చెప్పండి సార్. సార్ ఒకటే చెప్తున్నాను సార్, అది హై లో అంటే ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, బీపీ అనేది హై ఎలా ఉంది, లో ఎలా ఉంది అనేది ఇక్కడ వాల్యూస్ని బట్టి కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఇది మెయిన్ సార్, ఈ పక్క లెఫ్ట్లో ఉన్నది, దీన్ని కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే లెఫ్ట్లో మనకి ఎల్లోలో చూపిస్తుంది కాబట్టి మోడరేట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ గ్రీన్ వాల్యూస్ మనం వాల్యూస్ ఒకటే, సో ఈ కలరింగ్ కోడ్ మాత్రమే చూడడం కాదండి, మళ్ళీ చెబుతున్నాను, నార్మల్ రేంజ్, యాక్చువల్ మెజర్మెంట్ రేంజ్ అనేది మనం చూసుకోవాలి. వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అందరూ గమనించాలి. ఎందుకంటే కొంతమంది ఈ యొక్క రెడ్ కనిపిస్తుంది లేదా ఎల్లో కనిపిస్తుంది అంటే దాన్ని బట్టి చూసుకుంటున్నారు, బట్ మెజర్మెంట్స్ కూడా మనము కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటిది చూద్దాం, ఏంటి అంటే థైరాయిడ్ సెక్రెషన్ ఇండెక్స్ అనుకుందాం. దీంట్లో బ్లూలో ఉంది అంటే మైల్డ్లో ఉంది, అంటే యాక్చువల్ రేంజ్ ఏంటి ఎలా ఉంది, 2.850లో ఉంది. నార్మల్ రేంజ్ ఎలా ఉంది, 2.9 to 5.5 సంథింగ్. సో ఇది ఎలా ఉందంటే లిటిల్ బిట్ తగ్గింది, సో ఇబ్బంది ఏం లేదు. సో దీనికి రిలేటెడ్గా ఎక్కడ కనెక్షన్ అంటే ఇంటర్లింక్ అంటే థైరాయిడ్ గ్లాండ్లో మనం చూడాలి. మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్. సో ఈ థైరాయిడ్లో కంప్లీట్గా T3, T4, TSH యొక్క వాల్యూస్ని మనం మళ్ళీ అక్కడ చూడాలండి. దీన్ని ఒకదాని మీద బేస్ చేసి ఉండటం కాదు, ప్రతి ఒక్క చార్ట్కి ప్రతి ఒక్క దాంతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఇవన్నీ మనము కన్సిడర్లోకి తీసుకోవాలి. ఇది అనుభవపూర్వకంగా తెలుస్తుంది రాను, అంటే ఒకేసారి తెలియదు, కానీ ఎప్పుడైతే మనము దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో మనకి తెలుస్తూ వస్తుందండి. రైట్, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఏదైతే ఉందో మనం రెడ్లో ఉంటేనే పేషెంట్కి మనము ఏదైనా కూడా రెఫర్ చేయాలి, కన్సిడర్ చేయాలి. సపోజ్ ఎల్లోలో ఉంటే మోడరేట్ అంటే కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి మనం చెప్పాలి. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళకి తగ్గింది అనేది మనం చూస్తే ఆ వాల్యూస్ మనం కన్సిడర్ చేసుకొని, సో వీళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏదైతే లెఫ్ట్లో ఇండికేషన్ చేసినటువంటి టెస్టింగ్ ఐటమ్స్ ఏవైతే మనము చెప్పుకుంటున్నామో వాటికి ఉన్నటువంటిదో ఇది ఈ ప్రాబ్లం, దీనివల్ల ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్గా ఉంది. సో దీనికి వీళ్ళకి ఏం పెట్టాలి, ఈ థైరాయిడ్ కంటే హార్మోన్ బ్యాలెన్స్ టానిక్, ఈ హార్మోన్ టానిక్తో పాటు హార్మోన్ బ్యాలెన్స్ సిరప్తో పాటు ఇంకా సపోర్టివ్ సప్లిమెంట్ ఏం పెట్టాలనేది మనం తెలుసుకోవాలి. సో ఇది కేవలం అనుభవపూర్వకంగా మాత్రమే మనకు తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ లెఫ్ట్ అండ్ రైట్ లేదా లో అండ్ హై అనేది ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. తక్కువ ఉంటే ఏంటి, ఎక్కువ ఉంటే ఏంటి, వీళ్ళకు ఉన్నదాన్ని బట్టి మనకి ఏంటి అనేది కూడా మనం చూసుకుందాం. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఇమ్యూని సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టమ్, రైట్, ఇమ్యూన్ సిస్టమ్ అంటే అందరికీ తెలుసు, రోగ నిరోధక వ్యవస్థ ఎలా ఉంది అంటే శరీరానికి విరుద్ధమైనటువంటి కొన్ని సూక్ష్మజీవులు, వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఇవి ఏం చేస్తాయి అంటే దీని నుండి మనకి ఇటువంటి వ్యాధి కారకాలయ్యేటటువంటి ఈ వైరస్ల నుండి రక్షించే శక్తివంతమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థే ఈ రోగనిరోధక వ్యవస్థ. ఎందుకంటే ఇది అవయవాలు, తెల్ల రక్త కణాల్లో అంటే వైట్ బ్లడ్ సెల్స్, ప్రోటీన్లు మరియు వీటితో కూడా మనకు ఉంటుందండి. సో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుందో అన్నీ కూడా బాగుంటాయి, ఏ జబ్బు మన దరికి చేరదు. ఇందులో మొట్టమొదటిగా లింఫ్ నోడ్. ఈ లింఫ్ నోడ్ ఇండెక్స్ అనేది మనం చూసినట్లయితే లింఫ్ నోడ్ శరీరంలో చిన్న బీన్స్ పప్పు ఆకారంలో ఉండే కణుపులు అంటారు.
అంటే గమనించాలి, ఇది ఇందాక చెప్పినట్లు ఇమ్యూనిటీ సిస్టానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే రక్తం నుండి వ్యాధి కారకాలను, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అవి ఏవైనా సరే వాటిని అడ్డుకుంటుంది. సో ఈ లింఫ్ నోడ్ ఎలా ఉంది వీళ్ళకి అంటే రెడ్ జోన్ చూపిస్తుంది. సో అంటే ఏంటి, అడ్డుకోలేకపోతా ఉంది. ఏవైతే వైరస్ ఏవైతే ఉందో ఇమ్యూన్ సిస్టమ్ వీళ్ళకి లో ఉంది. దేనికి, లింఫ్ నోడ్. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయండి, అవన్నీ కూడా మనం చూద్దాం. ఇది లింఫ్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ. అలాగే నెక్స్ట్ టాన్సిల్ ఇమ్యూన్ ఇండెక్స్ అని ఉంది. ఈ టాన్సిల్ అంటే మనం చూస్తాం ఈ మధ్యలో పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ టాన్సిల్స్ అంటే గొంతులో కొంచెం గడ్డలుగా ఇబ్బందిగా ఉంటుంది. ఆపరేషన్ స్టేజ్ వరకు కూడా వెళ్లాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఆ జీవన శైలిలో మార్పులు, చల్లని తినడం, చాక్లెట్స్ ఇవన్నీ తినడం, ఆ పానీయాలు, చల్లని పానీయాలు తాగడం, వీటికన్నిటి కూడా కారణం అండి. టాన్సిల్స్ అని ఏంటంటే గొంతు వెనక భాగంలో 2 చిన్న బాదం ఆకారపు కణజాలాలు ఇవి. సో ఈ టాన్సిల్లు రోగనిరోధక వ్యవస్థలో ముఖ్య భాగంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఈ టాన్సిల్ ఇమ్యూన్ ఇండెక్స్ అనేది మనము పెంచుకోవాలి. ఇక్కడ వీళ్ళకి నార్మల్ బాగానే ఉంది, రైట్. సో ఈ టాన్సిల్ వాపు లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టాన్సిల్ రోగనిరోధక శక్తి తాత్కాలికంగా తగ్గుతూ ఉంటుందండి. చూస్తుంటాం ఆ గొంతులో నొప్పికి మింగలేక వాపు, దగ్గు, రాత్రిలో చూస్తే శ్వాస ఆడకపోవడం సరిగా. సో ఏంటంటే టాన్సిల్స్ ఉన్నాయి, అది ఏం చేయాలి, తీసేయాలి అంటారు, సర్జరీ చేయాలంటారు. సో దానికి కొన్ని ముందుగా ఈఎన్టీలో కొన్ని చెక్ చేసుకొని ఇవన్నీ ఉంటాయండి, ఈ పారామీటర్స్ వేరే. నెక్స్ట్ బోన్ మ్యారో ఇండెక్స్. బోన్ మ్యారో ఇండెక్స్ అంటే ఎముకల లోపల ఉండే మొత్తటి కణజాలం. ఇది ప్రధానంగా రక్త కణాలు అంటే ఎర్రవి కావచ్చు, తెల్లవి, ప్లేట్లెట్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి కొంతమంది చూస్తుంటాం దీంట్లో అనేమియా, లూకేమియా, ఇతర బ్లడ్ క్యాన్సర్ లాంటి పరిస్థితి గుర్తించడానికి ఈ బోన్ మ్యారో సమస్యలండి ఇవన్నీ కూడా. సో ఈ బోన్ మ్యారో ఇండెక్స్ తగ్గిందంటే ఏమని అర్థము, ఆ ఎముక మధ్య అంటారు బోన్ మ్యారో అంటే ఎముక లోపల ఉండే మొత్తం కణజాలం. కాబట్టి దీని సామర్థ్యాన్ని గుర్తించగలిగేదే ఈ బోన్ మ్యారో ఇండెక్స్. వీళ్ళకి ఎలా ఉంది, రెడ్లో చూపిస్తుంది, రెడ్ జోన్ 0.041. యాక్చువల్ రేంజ్ ఏంటి, నార్మల్ రేంజ్ ఏంటి, 0.1462 to 3.21 ఉండాల్సింది. వీళ్ళకి 0.041 అంటే రెడ్ ఉంది. సో ఈ బోన్ మ్యారో ఇండెక్స్ సంబంధించి మనకి బోన్కి తగినటువంటివి మనం సజెస్ట్ చేయాలి. అంటే అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి పారామీటర్స్, వాళ్ళ కాల్షియం ఎలా ఉంది, బోన్ మినరల్ డెన్సిటీ ఎలా ఉంది, అక్కడ ఏంటి ఇబ్బంది, ఇవన్నీ కూడా కొన్ని కలిపి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, రైట్. నెక్స్ట్ స్ప్లీన్ ఇండెక్స్. స్ప్లీన్ అంటే ఏంటంటే ప్లీహం అంటామండి, ఇది స్టమక్లో ఉంటుంది, రైట్. అంటే శరీరంలో ఎడమపై పొత్తి కడుపులో ఉంటుందండి. ఎట్లుంటుందంటే అవకాడో ఆకారంలో చిన్న అవయం, అవకాడో ఫ్రూట్ తెలుసు కదా, బటర్ ఫ్రూట్ అంటారు, ఈ ఆకారం ఉన్నటువంటి చిన్న అవయం. కాబట్టి ఇది రక్తాన్ని జల్లెడ బట్టి పాత రక్తం ఏదైతే ఉందో ఆ రక్త కణాలు లేదా దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలని తొలగిస్తూ ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థలో భాగంగా ఈ యొక్క ప్లీహం అంటాం, తెల్ల రక్త కణాలని ఉత్పత్తి చేసి జీవన రక్షణలో
మనకు సహాయపడుతుంది. తెల్ల రక్త కణాలు అంటే లింఫోసైట్స్ అంటారు. రైట్. అంటే ఈ స్ప్లీన్ యొక్క ఆరోగ్యాన్ని, పరిమాణాన్ని లేదా ఎటువంటి వ్యాధులు, వాపులు ఉన్నాయి అన్న విషయాల్ని ఇక్కడ సూచిస్తూ ఉందండి. వీళ్ళకి స్ప్లీన్ అనేది ఇండెక్స్ ఇమ్యూనిటీ బార్డర్ లైన్లో ఉంది, ఎల్లోలో ఉంది. సో వీళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ అండి, చూడండి థైమస్ ఇండెక్స్ అంటే ఇందాక చూసాం కదా థైమస్ గ్లాండ్. థైమస్ అంటే ఛాతి భాగంలో ఉండే ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థలో ఇది కూడా ఒక భాగం అండి. ఈ టీ సెల్స్ని తయారు చేయడానికి అంటే ఈ థైమస్ గ్రంథిలో విడుదలయ్యే హార్మోన్లు టీ కణాలు అభివృద్ధి చేసి దాని పెరుగుదలకి సహాయపడుతుంది. ఈ థైమస్ గ్రంథి అండి చిన్న వయసులో ఎక్కువ పనిచేస్తుందండి. అంటే వయసుతో కొవ్వుతో మారి ఆ పనితీరు అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ ఫంక్షనల్ వృద్ధాప్యాన్ని మనకి చూసుకోవచ్చు, ఇక్కడ అంచనా వేయొచ్చు అన్నమాట ఈ థైమస్ ఇండెక్స్ అనేది. రైట్. నెక్స్ట్ మెయిన్ అండి ఇది ఇమ్యునోగ్లోబులిన్ ఇండెక్స్. ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఇండెక్స్ అంటే ఇవి రక్తంలో ఉండే యాంటీబాడీలు, ఆ యాంటీబాడీలు ఏదైతే ఉన్నాయో అంటే ఇవి ప్యాథోజన్లు, వైరస్లు వంటి వీటిని ఎదుర్కోవడంలో శరీరాన్ని రక్షిస్తాయండి. ప్రధానంగా 3 రకాల ఇమ్యునోగ్లోబులిన్లు ఉంటాయి. ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం అంటారు. అంటే మెయిన్ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుందండి. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, వీరికి ఇది చాలా అవసరం అండి. లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఆయాసం, అస్తమా లేదా ఇంకేదైనా ఇతర సమస్యలు మనం చూడగలిగితే ఈ ఇమ్యునోగ్లోబులిన్ వీళ్ళకి మోడరేట్లో ఉంది, బార్డర్ లైన్లో ఉంది, ఎల్లోలో. సో వీళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాము? ఒకరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇమ్యునోగ్లోబులిన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్ ఇమ్యునో రిచ్ మన దగ్గర అద్భుతంగా పనిచేస్తుంది. రైట్. నెక్స్ట్ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ ఇండెక్స్. ఈ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ ఇండెక్స్ అంటే శ్వాసకోశ సంబంధించిందండి. శ్వాసనాళం, ఊపిరితిత్తులు లాంటివి ఇందులో ఉంటాయి. అంటే శరీరానికి ఆక్సిజన్ తీసుకొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తొలగిస్తుంది. ఇక్కడ చూడండి, మనము ఈ కోవిడ్-19లో మనం చూస్తున్నాం చాలా మందికి రెస్పిరేటరీ ఇమ్యూన్ ఇండెక్స్ అనేది కొంచెం ఇంబ్యాలెన్సింగ్గా మనం చూస్తున్నాం. అంటే శ్వాస తీసుకునే అవయవాలు ఉన్నాయి, ఫారిన్స్, ట్రాకియా, లంగ్స్. కాబట్టి ఈ రెస్పిరేటరీ ఇండెక్స్ అనేది ఇమ్యూన్ ఇండెక్స్ కూడా మనకి బాగుండాలి. దీనికి రిలేటెడ్గా లంగ్ ఫంక్షన్ చూస్తామండి. లంగ్ ఫంక్షన్ ఎలాగుంది? సో లంగ్ ఫంక్షన్ అక్కడ సరిగా లేదు, ఇక్కడ రెస్పిరేటరీ ఇమ్యూన్ ఇండెక్స్ సరిగా లేదు అంటే మనము సజెస్ట్ చేయాల్సింది యాంటీ పొల్యూషన్ డ్రాప్స్, పంచతులసి ఇలాంటివి. ఇక్కడ ఏమంటే నార్మల్, ఓకే, గ్రీన్లో ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇమ్యూన్ ఇండెక్స్. కంప్లీట్గా మనం ఫస్ట్ చూసుకుంటాం అక్కడ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఫంక్షన్ ఎలా ఉందో చూసుకొని ఇక్కడ దీని ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇమ్యూన్ ఇండెక్స్ ఎలా ఉంది చూసుకోవాలి. దీనికి మనం చూసుకొని అంటే లోపల ఎలా ఉంది, జీర్ణాశయం, జీర్ణ వ్యవస్థలో ఇమ్యూన్ వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం చూసుకునే పరిమాణం ఇక్కడ.
రైట్. అంటే సింపుల్గా చెప్పాలంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇమ్యూన్ కొలత, స్టమక్ సంబంధించి ఏంటంటే మనం తిన్న ఆహారం సరిగా డైజెషన్ అవ్వాలి, అలాగే ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది చేయాలి, అప్పుడు అంతా బాగున్నట్టు. సో ఈ ఇమ్యూన్ ఇండెక్స్ మనము చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ది మ్యూకోసా ఇమ్యూన్ ఇండెక్స్. అంటే ఇది శరీరంలోని మ్యూకోసా పొరల్లో ఉండే రోగనిరోధక శక్తిని, అంటే మ్యూకోసా ఇమ్యూన్ వ్యవస్థ సామర్థ్యాన్ని కలిచే ఒక సూచిక. ఇది ఎలా ఉంది? మైల్డ్గా ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యూకోసా అంటే ఫ్లమ్ అంటారా, శ్లేష్మం ఉన్న పొర. మ్యూకస్ అంటే తెలుసు కదండి, మ్యూకస్ అంటే ఏంటి? శ్లేష్మం. మ్యూకోసా అంటే శ్లేష్మం ఉన్న పొర. ఇమ్యూన్ అంటే రోగ నిరోధకం, అంటే రోగాలను ఎదుర్కొనే శక్తి. ఇండెక్స్ అంటే సూచిక లేదా ప్రమాణం లేదా కొలత అని అంటారు. ఇది మ్యూకోసా ఇమ్యూన్ ఇండెక్స్. రైట్. నెక్స్ట్ గైనకాలజీ అండి. ఎస్పెషలీ లేడీస్ ఈ యొక్క గైనకాలజీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఫిమేల్స్లో మనం చూస్తే పారామీటర్స్లో గైనకాలజీ వస్తుందండి. అదే మేల్స్లో అయితే గైనకాలజీ ఉండదు, వాళ్ళకి ప్రొస్టేట్ అనేది ఉంటుంది. సో ప్రొస్టేట్ కూడా మనం చూసుకుందాం. ఫస్ట్ గైనకాలజీలో ఫీమేల్ హార్మోన్ అంటే స్త్రీ హార్మోన్లు, మహిళా హార్మోన్స్ అనేది మనకి ప్రధానంగా 3 హార్మోన్లు. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ మనకి ఇంబ్యాలెన్స్ అవుతుందో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు పీసీఓఎస్, పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓరియాన్ డిసీజెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. వీరికి ఫీమేల్ హార్మోన్ బాగానే ఉంది. ఈ ఫీమేల్ హార్మోన్లో ఏమేమి వస్తాయి అని అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టిరాన్, ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, స్త్రీ హార్మోన్లు అంటే ఈస్ట్రోజను ప్రొజెస్టరానే కదా అని. అంటే ఈ ఈస్ట్రోజన్ అంటే ఏంటంటే మహిళల లైంగిక అభివృద్ధి, ఋతుక్రమ నియంత్రణ మరియు గర్భాశయంలో ఉన్నటువంటి గర్భ సమాచారం. రైట్. అదే ప్రొజెస్ట్రాన్. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది కూడా గర్భాశయంలో గర్భధారణకు సహాయం చేస్తుంది, గర్భ సంచారాన్ని నిలుపుతుందండి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. అంటే ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ పెడతారు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి ప్రొజెస్ట్రాన్ ప్రిఫర్ చేస్తారు. రైట్. అందరికీ కాదు, ఈ కొంతమందికి. సో నెక్స్ట్ టెస్టోస్టెరాన్ పురుషుల హార్మోన్లు అయినా కొద్దిగా మహిళల్లో కూడా ఉంటుందండి ఈ టెస్టోస్టెరాన్ అనేది. ఇది యాక్చువల్గా పురుషుల హార్మోన్, మేల్ హార్మోన్, కానీ కొద్దిగా మహిళల్లో కూడా ఇది ఉంటుంది. శక్తి, మానసిక ఆరోగ్యం మరియు లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఇది. అలాగే ఎఫ్ఎస్హెచ్ అనేది ఎల్హెచ్ ల్యూటెనింగ్ హార్మోన్ అంటారు. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్. ఓకే అండి. నెక్స్ట్ మనం చూద్దాం. అంటే ఇక్కడ మనం చూస్తే మామూలుగా ఈ ఋతుక్రమంలో లోపాలు లేదా అలసట, ఒత్తిడి, నిద్రలేం వంటి సమస్యలు తలెత్తేది ఎక్కడరా అంటే ఈ హార్మోన్ సరిగా లేనప్పుడు. అలాగే ఒక 45 సంవత్సరాలు దాటిన తర్వాత మోనోపాజ్ దశ అంటారు స్త్రీలలో. ఈ మోనోపాజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల
శారీరక మానసిక మార్పులు సంభవిస్తాయి. రైట్. నెక్స్ట్ హార్మోన్ అండి, గోనడోట్రోపిన్. ఇది ఒక రకమైన గ్లైకోప్రోటీన్ హార్మోన్ల సమాహారం. ఇది పిట్యూటరీ గ్లాండ్ ముందు భాగంలో స్రవింపజేస్తూ ఉంటుందండి. రైట్. అంటే సింపుల్గా చెప్పాలంటే గోనడోట్రోపిన్ అంటే పునరుత్పత్తి నియంత్రణ హార్మోన్. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ చూడండి, ప్రోలాక్టిన్. ఈ ప్రోలాక్టిన్ అనేది కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్లో మెదడు అడుగు భాగంలో ఉండే చిన్న గ్రంథి, దాని ద్వారా విడుదలయ్యే హార్మోన్ ఇది. ముఖ్యంగా స్త్రీలలో మ్యారీడ్ అయిన ఉమెన్ కాదు, ఈ ఫీడింగ్ మదర్ అంటే స్త్రీలలో పాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం అండి, ప్రోలాక్టిన్ అనేది. రైట్. గర్భిణీ స్త్రీలలో ఆ రొమ్ముల అభివృద్ధికి, పాల ఉత్పత్తికి ప్రేరణ కల్పిస్తుంది. అంటే పాల ఉత్పత్తిని నిర్వహించడం లాక్టేషన్ అంటారు. అంటే మిల్క్ సెక్రెషన్. కొంతమందికి పాలిచ్చే తల్లులకి పాలు సరిగా పడవు. ఈ పాలు సరిగా పడవు అంటే మిల్క్ సెక్రెషన్ అవటం లేదు. ఫీడింగ్ మదర్స్, లాక్టేషన్ మదర్స్ అంటారు. అంటే వీళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి శతావరి మనం సజెస్ట్ చేయొచ్చు. రైట్. అలాగే లాక్టో కేర్ అని ఉంది మన దగ్గర, సిరప్, అది కూడా మనము సజెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మోడరేట్లో చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు మ్యారీడ్ ఉమెన్ లేదంటే పాలిచ్చే తల్లి కనుక అయితే మనము దీన్ని సజెస్ట్ చేయాలి. రైట్. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ గురించి మనం ఇందాకే చూసుకున్నాం. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం చూసుకున్నామండి. ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనకి ఇందాక చూసాం ప్రెగ్నెంట్ లేడీస్లో ఎందుకు ప్రొజెస్ట్రాన్ ప్రిఫర్ చేస్తారంటే గర్భాశయం రక్తస్రావం అవ్వకుండా వీటిని మనం చూస్తాం. అలాగే మామూలుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన ఈ ఋతుక్రమ సమస్యలు ఉంటాయి. వీటన్నిటి కూడా ఇదంతా కూడా గైనక్ డిపార్ట్మెంట్ అనమాట, గైనకాలజీ. మామూలుగా వీటిని ప్రొజెస్ట్రాన్ ఒక హార్మోన్. అంటే స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థలో కీలకమైనటువంటి ఒక హార్మోను అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇది కూడా అండి, వెజైనైటిస్ కోఎఫిషియంట్. ఓకే, నార్మల్గానే ఉంది, బాగుంది. దీని యొక్క కొలత నెక్స్ట్ పిఐడి కోఎఫిషియంట్ అంటారు. పిఐడి కోఎఫిషియంట్ అంటే పిఐడి అంటే పి స్టాండ్స్ ఫర్ ప్రపోర్షనల్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రల్, డి స్టాండ్స్ ఫర్ డెరివేటివ్. రైట్. అంటే దీని గురించి ఎక్కువటువంటి వివరం అవసరం లేదు, అంతా కూడా బాగానే ఉందండి. అంటే నియంత్రణ గుణకాలు ఇవన్నీ కూడా సరిపోలికగా, సమగ్రంగా, వ్యుత్పన్నంగా ఉండే గుణకాలు. ఈ పిఐడి నియంత్రణ వ్యవస్థలో 3 నియంత్రణ గుణకాలను మనము చూస్తూ ఉన్నాం. ఇది పిఐడి కోఎఫిషియంట్. నెక్స్ట్ అపెండగైటిస్ కోఎఫిషియంట్ అండి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ అపెండగైటిస్ అంటే ఏం లేదు, అపెండిక్స్ అని విన్నారా?
అంటే అపెండిక్స్ సంబంధించినటువంటి వాపు, ఇన్ఫ్లమేషన్, అపెండసైటిసిస్ అంటారు, లేదా అపెండిక్స్ లో వాపును సూచిస్తుందండి ఇది. ఈ అపెండసైటిస్ లేదా అపెండిక్స్ సమయంలో క్యాన్సర్ లేదా వాపు తీవ్రతను అంచనా వేయడానికి ఒక స్కోరింగ్, ఒక సూచిక. ఇది కనుక ఒకవేళ ఇటు రైట్ సైడ్ మైల్డ్ ఉంది, రెడ్ లో ఉంది అని అంటే వారికి ఇదివరకే అపెండసైటిస్ ఉండి ఉండాల్సి లేదా వచ్చే అవకాశాలు మనం చూడవచ్చు. అయితే రేంజ్ చూసినామంటే ఎక్కువగానే ఉంది, 6.5. ఇక్కడేమో బ్లూగా మైల్డ్గా చూపిస్తా ఉంది. సో రైట్, ఈ అపెండిక్స్ కోఎఫిషియంట్ ఆ కొలతని మనం చూస్తే ఇదివరకు ఏమన్నా వాళ్ళకు ఉందా లేదా మనం అడిగి కనుక్కోవాలండి, విచారించాలి. స్టమక్ పెయిన్ ఏమైనా ఉందా, కడుపు నొప్పి వచ్చి ఉందా, ఈ అపెండిక్స్ ఆపరేషన్ ఏమైనా చేసుకొని ఉన్నారా అనేది మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ సర్వసైటిస్ కోఎఫిషియంట్. ఇది సర్విక్స్ అంటే గర్భాశయ గొంతులోని వాపు తీవ్రతను అంచనా వేసేందుకు ఒక పరిమాణం, ఆ కొలత. కోఎఫిషియంట్ అంటే కొలత. అంటే మనం చూస్తుంటామండి, సర్వసైటిస్ అనగా గర్భాశయ గొంతు వ్యాధి, ఆ నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. అర్థమవుతుందా? చాలా మంది ఈ సర్వసైటిస్ తో కూడా బాధపడుతున్నారు, గర్భాశయ గొంతు వాపు. దీన్ని ఆ తీవ్రతను కొలిచే పరిమాణము ఈ సర్వసైటిస్ కోఎఫిషియంట్. వీళ్ళకి మైల్డ్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఓవరియాన్ సిస్ట్ కోఎఫిషియంట్. ఈ ఓవరియాన్ లో సిస్ట్స్ అంటే దాన్ని ఏమంటారంటే అండాశయ సిస్ట్, అండాశయ తిత్తి అనొచ్చు, ఏర్పడే సిస్ట్లు. రైట్, అంటే ఎలా చెప్పాలంటే ఒక గర్భసంచిలో నీటి బుడగలు అంటారు చూసారా? సో దీన్ని కూడా మనం ఆధారం చేసుకోవచ్చండి. అంటే అండాశయ సిస్ట్ అంటే అండాశయంపై ద్రవంతో నిండినటువంటి లైనింగ్. అర్థమవుతుందా అండి? అండాశయంపై ద్రవంతో ఉండేటటువంటి ఒక లైన్ సంచి. ఇది పలు రకాలుగా ఉంటుందండి. ఫంక్షనల్ సిస్ట్ అంటారు. సాధారణంగా స్త్రీలు ఋతుచక్రంలో మనం చూస్తాం దీనికి సంబంధించింది. అలాగే డెర్మాయిడ్ సిస్ట్ అని, సిస్టోడెనామా మొదలైనవి ఇలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ సిస్టులు పెద్దదైతాదో నొప్పులు లేదా ఈ సైక్లింగ్ లో తేడాలు, ఋతుక్రమంలో లోపాలు, ఇతర సమస్యలు కారణమవుతుంది. ఈ ఓవరియాన్ సిస్ట్ అంటే అండాశయ తిత్తి, అంటే అండాశయంలో ఏర్పడినటువంటి సిస్టు అని మనకు అర్థం కావాలి. అండాశయంపై ద్రవంతో నిండిన అటువంటిదని మనకి అర్థం కావాలి. రైట్, నెక్స్ట్ ఒకటి మనం చూసుకున్నామండి, అదేంటంటే ఇది ఇక్కడ లేదు, ఫిమేల్స్ కాబట్టి ఇక్కడ లేదు, గైనకాలజీ వరకే ఉంది. సో మేల్స్ లో మనం చూస్తే ప్రొస్టేట్ అని మనం చెప్పుకున్నాం. ప్రొస్టేట్ అంటే ఇది పురుషుల శరీరంలో ఒక చిన్నగా ఒక బాదం ఆకార గ్రంథిలో ఉంటది. అంటే ఎక్కడ ఉంటుందంటే మూత్రపిండాలు ఏవైతే ఉన్నాయో ఆ కింద మూత్రనాళం చుట్టూ ఉంటదండి ఇది. ఈ గ్రంథి ఈ ఆల్కలైన్ పదార్థాన్ని స్రవిస్తూ ఉంటది, ఈ ప్రొస్టేట్ అనేది. రైట్, సో ఈ ప్రొస్టేట్ వల్ల ఇబ్బంది ఏంటి? ఈ ప్రొస్టేట్ లో 3 ఉన్నాయండి, 3 స్టేజ్లు ఉన్నాయి. దీన్ని మనం ఫస్ట్ లో మనం చూస్తాము.
సార్ మీ దగ్గర ఉంటే ఒకసారి డిస్ప్లే చేయగలుగుతారా ఈ ప్రొస్టేట్కి సంబంధించింది? సార్ లేదు సార్ నా దగ్గర. ఓకే సార్, రైట్ సార్, పర్లేదు చెప్తాను. మీరు గూగుల్లోనే జస్ట్ ఇమేజ్ ఓపెన్ చేసేయండి సార్, చాలు. సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే సార్, ఇది ఒకటి చెప్పేసి మనం చేద్దాం సార్. రైట్, ఈ ప్రొస్టేట్ గురించి మనం చూసుకుందామండి. ప్రొస్టేట్ అంటే దీంట్లో ఫస్ట్ది పిరమిడ్ డిగ్రీ ఆఫ్ ప్రొస్టాటిక్ హైపర్ప్లాసియా అంటారు. ఈ డిగ్రీ ఆఫ్ ప్రొస్టాటిక్ హైపర్ప్లాసియా అంటే ఏంటి అని అంటే, దీంట్లో 3 దశలు మనం చూస్తాం. ఈ 3 దశలు ఏంటంటే, స్టేజ్ 1 అంటే ప్రొస్టేట్ కొంత పెరిగి మూత్రనాళంపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. అప్పుడు మూత్రం ఎలా వస్తుందంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో వస్తుంది. ఇది మొదటి దశ. రెండవ దశ ఏంటి అని అంటే, పెరుగుదల కారణంగా మూత్రనాళం కొంత నొప్పి ఉంటుంది, అసౌకర్యంగా ఉంటారండి. అంటే మూత్రం తొలగించడంలో కష్టాలు, లేదంటే ఆ మూత్రాశయాన్ని అంత ఈజీగా కాదండి అది. ఇది స్టేజ్ 2 అంటారు. ఇది పెరుగుదల కారణంగా వచ్చేటటువంటి ఒక ఇబ్బంది. అలాగే స్టేజ్ 3 ప్రొస్టేట్ చాలా పెరిగి మూత్రనాళాన్ని ఘనంగా కుదిస్తూ ఉంటుంది. అంటే మూత్ర విసర్జనలో నొప్పి, ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు. ఇది మూత్రపిండాల ప్రమాదానికి కూడా గురవ్వచ్చు. అంటే లోపాలు, ఈ ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఎప్పుడైతే అవుతుందో దీనివల్ల వచ్చే ఇబ్బందులు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3గా మనం చూసుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే యూరిన్ పోవాల్సి వస్తుందని వాటర్ కూడా సరిగా తాగరండి. అంటే రాత్రిలో ఎక్కువసార్లు లేచి మూత్రం పోవాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు నీరు కూడా సరిగా తీసుకోరు. అందుకే మన దాంట్లో వాటర్ షార్టేజ్ కూడా చూపిస్తూ ఉంటుంది. రైట్, ఇది ఈ ప్రొస్టేట్ హైపర్ప్లాసియా అంటే ప్రొస్టేట్ గ్రంథి యొక్క పెరుగుదల, ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటారు. రైట్, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొస్టాటిక్ క్యాల్సిఫికేషన్ అని ఉంది, రెండోది. అంటే ఈ ప్రొస్టేట్ గ్రంథి రాళ్ళ తీవ్రత, ప్రొస్టేట్ గ్రంథిలో ఏర్పడిన రాళ్ళ ఆ క్యాల్సిఫికేషన్ పరిమాణాన్ని కొలిచేది. దీని ద్వారా ఏమవుతుందంటే వృద్ధాప్యంలో మనం చూస్తే వాపు, సో మనం అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మూత్ర సమస్యలు వస్తూ ఉంటాయి. నాకు చెప్పుకున్నాం కదా 3 స్టేజెస్లో మన స్టేజ్ ఎలా ఉంది. సో ప్రొస్టేట్ క్యాల్సిఫికేషన్ అంటే ప్రొస్టేట్లో ఆ రాళ్ళు ఏర్పడడం అనేది మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ప్రొస్టాటిటిస్ సిండ్రోమ్ అంటారు. అంటే ప్రొస్టేట్ వాపు వ్యాధి లేదా ప్రొస్టాటిస్ సిండ్రోమ్. ఈ ప్రొస్టేట్ గ్రంథి వాచింది అని మనం తెలుసుకోవాలి. వాపుతో కలిగే వ్యాధి ఇది. సాధారణంగా పురుషుల్లో ఒక 50 అబవ్ ఉన్న వారికి లేదా ఏజ్డ్ పర్సన్స్కి ఇది మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ ప్రొస్టాటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మూత్రంలో సమస్యలండి, కొద్దిగా వెళ్ళడము, ఫ్రీక్వెంట్గా ఏంటంటే మంట రావడము, కింద భాగంలో నొప్పి, పేగులు పిరుదురు ప్రాంతాల్లో నొప్పి, కొంచెం చలిగా అనిపించడం, ఫీవరిష్గా ఉండడం. సో ఇలా లైంగిక ఆరోగ్య సమస్యలు కూడా దెబ్బతింటుందండి. సో ఇన్ని ఉన్నాయి. కాబట్టి మన దగ్గర ప్రొస్టాకేర్ అనేది ఉంది. దీంతో పాటు క్రాన్బెర్రీ మనం తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. సార్ ఓకే సార్, స్కిన్ కూడా చెప్పేసేయమంటారా? స్కిన్ అయ్యి కూడా సరే చేద్దాం సార్. టైం 8 గంటల 26 నిమిషాలు అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్.